పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా పాపులర్ అయిందండి. మెయిన్ గా ఏంటంటే అసలు ఆ చిన్న పిల్లలు ఇద్దరు, రోషన్ కావచ్చు, అమ్మాయి శ్రీదేవి కావచ్చు, అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయండి శ్రీదేవి కనిపిస్తుంది. ఈ రోషన్ అయితే ప్రతి మీమ్ పేజ్ చూడండి, లేదంటే ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే బాగా అనిపిస్తున్నారు. సో ఇన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళ పాట, వాళ్ళ డాన్స్ వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా వైరల్ అయ్యాయి. సో వాళ్ళిద్దరి గురించి ఏం చెప్పేస్తారు? ఇద్దరితో నేను ఎర్లియర్ యాక్ట్ చేశానండి. రోషన్తో ఐ థింక్ 2 or 3 మూవీస్ ఆల్రెడీ చేశాను. అండ్ శ్రీదేవితో కూడా తను ఇద్దరు ఆబ్వియస్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళిద్దరు నేను చేశాను. శ్రీదేవితో కూడా దేశముద్రులు అని ఒక 4-5 years బ్యాక్ అమ్మాయితో కూడా చేశాను నేను. సో రోషన్ చేస్తున్నాడు, ఐ మీన్ చాలా మూవీస్ చేస్తున్నాడు ఆల్రెడీ. తనకి శ్రీదేవి ఏంటంటే మూవీస్లో గ్యాప్ వచ్చి అగైన్ సోషల్ మీడియాలో కదా బాగా వైరల్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చింది. ఇద్దరికి మీరు అన్నట్టు ఏంటంటే జేమ్స్ అండ్ మేము క్యూటీస్ చిన్న పిల్లలు మన ఇంట్లో ఎలా చూసుకుంటాం చూసారా, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పావురల్, సింబాలిక్గా పావురల్ కూడా చెప్పి అలాగే అంత స్వీట్ అండ్ ఇదిగా ఉంటారు, క్యూట్గా. సో అలాగే ఏంటంటే పెర్ఫార్మెన్స్ కానీ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళ సెట్స్లో ఉండే ఇది కానీ అసలు అల్టిమేట్. దాంట్లో ఏంటంటే అందుకే చెప్తున్నా ఇద్దరికి దే హ్యావ్ లాంగ్ లైఫ్ ఇన్ టాలీవుడ్. అంటే కన్సిడరింగ్ అంటే అన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా వాళ్ళిద్దరికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఈ ఏజ్లో ఉన్నారు. సో అది సెలెక్టెడ్గా చూసుకుని సబ్జెక్ట్స్ అవి చూసుకుని చేసుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ లాంగ్ రన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ మనం కూడా కొన్ని సినిమాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, మనం ఎన్ని సినిమాలు చేసినా. నిజంగా కోర్టు మీకు ఒక మంచి మార్క్ ఇచ్చింది. ఒక తండ్రి బిహేవియరు, ఒక కొడుకు ఎలా బిహేవ్ చేసినా కూడా తండ్రి బిహేవియర్ ఎప్పటికీ మారదు, తండ్రి ప్రేమ ఎప్పటికీ పిల్లల మీద తగ్గదు. ఆ రెస్పెక్ట్, ఆ భయము, ఆ ఎమోషన్, అట్లాగే ఆ కోపంలో ఉన్న ప్రేమ కూడా మనకు గుర్తొస్తుంటుంది. మీరు చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించిందండి ఆ కాస్ట్ అంతా కూడా. అండ్ ఆ జైల్ సీక్వెన్స్ కావచ్చు, కోర్టులో అన్నప్పుడైతే ఇంకా బాగా అందరి ఫాదర్స్ అయితే కనెక్ట్ అయిపోతుంటారు. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, నేను మీకు చూపిస్తాను. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ సీన్ చూసేటప్పుడు లాస్ట్లో మీరు ప్రతి ఫాదర్ని ప్రతి కొడుక్కి పరిచయం చేశారు. అంటే డైరెక్టర్ పరిచయం చేశాడు, స్క్రీన్ ప్రెజెన్స్లో మీరు కనిపించారు. నేను ఎమోషనల్ అవుతున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నది కరెక్టేనండి. నాకు సోషల్ మీడియా ఇన్స్టాలో ఎంతమంది మెసేజ్ పెడుతున్నారంటే, సార్ మేము మా నాన్ననే చూసాం, మా నాన్న అంటే ఈ సీన్ ఒకటి. అంటే మీకు దీంట్లో క్యారెక్టర్ గణపతి క్యారెక్టర్ మీకు ఏంటంటే చాలామంది పెద్ద మన మూవీ అనలిస్ట్, మూవీ క్రిటిక్స్ కూడా డిస్కస్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇంకా అడిషనల్ స్కోప్ ఉంటే బాగుండేది, మోర్ ప్రెజెన్స్ ఉండాలి. అంటే తల్లికి ఎక్కువ ఇచ్చారు. ఆ తల్లి లాస్ట్లో ఐరన్ చేసేటప్పుడు కూడా ఆ షర్ట్ని జైల్లో ఉన్నప్పుడు ఉంటుంది కదా, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. మీరిద్దరికి బాగా సింక్ అయింది. యాక్చువల్లీ నేను ఆవిడ ఇంటర్వ్యూ అడిగాను, ఆవిడ వేరే డేట్స్ లేవన్నారు. మీరిద్దరిని కలిపి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మేము 3rd ప్రాజెక్ట్ పేరుగా ఇంతకుముందు ఆల్రెడీ చేసాము, ఇది 3rd ప్రాజెక్ట్ అనమాట.